నీ దరిద్రం వల్ల, నీ అతి తెలిసిన నీ ఫ్యామిలీని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేయ మిత్రమా. మరి ఇక్కడ మూడో రీజన్, 1 నిమిషంలో క్లోజ్ చేస్తాం. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా ఉందా? నా వేలో నేను చెప్తా. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము పని చేస్తేనే, మన ప్రమేయం ఉంటేనే, మనం పోతేనే పైసలు ఇస్తే వస్తే దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అట్లా కాదు, కొంతకాలము పని చేసిన తర్వాత మీ ప్రమేయం లేకుండా పైసలు వస్తే దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు చెప్పండి, మనం చేసేది అంత యాక్టివ్ ఇన్కమా ప్యాసివ్ ఇన్కమ్? ప్యాసివ్ ఇన్కమ్ లోకి రావాలి అనుకుంటున్నాం. యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాం ప్రజెంట్. ఒకవేళ 2 మిత్రులను ఉదాహరణ తీసుకుంటే యాక్టివ్ ఇన్కమ్ లో ఉంటే ఎలా ఉంటుంది అలా బతుకు, ప్యాసివ్ ఇన్కమ్ లోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. రాజు, రామ్ అని 2 దోస్తులు ఉన్నారు. రాజు ఏం చేసాడు? యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాడు. రాము ప్యాసివ్ ఇన్కమ్ లోకి వచ్చాడు. రాజు నెలకు 50,000 ₹1,00,000 వస్తున్నాయి, నాకెందుకు రాబోయే రిస్క్ అని చెప్పేసి లైట్ గా తీసుకున్నాడు. ఈయనకి 20,000 జీతం వస్తుంది, దీంతో సరిపోతలేదు, ఏదో ఒకటి జీతం అని ఈయన ప్లాన్ చేసుకున్నాడు. ఎవరి జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఓపెన్ గా మాట్లాడదాం. పోత రాజుకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకుందాం. ఇలాంటి కరోనా వచ్చింది, ఎంతో మంది ఆరోగ్యవంతులే చనిపోయారు. వాళ్ళలో ఈయన కూడా ఒకటి ఉండొచ్చు. సడన్ గా చనిపోతే రాజుకు వచ్చే 50,000 ₹1,00,000 యాక్టివ్ ఇన్కమ్ వస్తాయి, ఆగిపోతాయి. ఏమైతుంది? ఆగిపోతాయి. ఇన్కమ్ ఏమైంది? 0 అయింది. మరి ఆ రోజు వరకు నాయంత తోపు, నాయంత మొగోడు, నాయంత మనగాడు ఇవ్వడు లేడని రిమ్మ మీద విర్రబీగిన రాజు ఇన్కమ్ మీద ఆధారపడ్డ భార్య బిడ్డల బతుకులు ఏం కావాలి? ఇదే సిచ్యువేషన్ నీకు నాకు ఎదురైతే ఏంది నీ ఆన్సర్? ఇట్లా కాకూడదు నా ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచన చేసి దూరదృష్టితోటి ఈయన పనిని చేసుకుంటా పార్ట్ టైం గా ఏడిఎంఎస్ లోకి వచ్చిండు అనుకుందాం. ప్రభాకర్ రెడ్డి సార్ లాగా ఏ గ్రూప్ లో 100 మంది టీమును, బి గ్రూప్ లో 100 మంది టీమును తయారు చేశాడు. సేమ్ సిచ్యువేషన్ వచ్చి ఈయన చనిపోయాడు. ఈయనకు వచ్చే ఇన్కమ్ వస్తుంది, ఆగిపోతుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? నామినీ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఆప్షన్ లేదు. ప్యాసివ్ ఇన్కమ్ లోకి వస్తున్న వాళ్ళే, వచ్చిన వాళ్ళే ప్రపంచ ధనికులుగా మారుతున్నారు. ఎగ్జాంపుల్ అంబానీ స్టోరీ చెప్తా. మన దేశ జనాభా ఎంత సార్? 100 కోట్లు అనుకుందాం. ఈ 100 కోట్లలో కనీసం 1 కోటి మంది అన్నా జియో వాడేటోళ్ళు ఉన్నారా? ఇంకెక్కువ ఉంటారు. ₹10 రీఛార్జ్ ప్రతి ఒక్కరు చేస్తారు. బ్యాలెన్స్ 7, మిగతా ₹3 టీడీఎస్, జిఎస్టీ అన్ని కటకంగా ₹1 మిగిలితే ఓనర్ పోతుంది. కోటీశ్వరునికి ₹1 చాలా చీప్ ఏమో, కానీ 1 కోటి మంది నుంచి ₹1 పోతే పర్ డే ఆయన ఇన్కమ్ ₹1. లాజిక్ చూడండి. 1 కోటి మంది అంబానీ అకౌంట్లో పడాలని రీఛార్జ్ చేసుకుంటారా? ఎవరి అవసరం కోసం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారా? అంబానీ ఉదయం ఫోన్ చేసి నువ్వు రీఛార్జ్ చేసుకో నాకు ఇన్కమ్ వస్తుంది అంటాడా? అంబానీ మనందరికి అలవాటు చేశాడు. ఈయన కూడా ఈయన టీంకి అలవాటు చేశాడు. డైలీ 3,000, 6,000 వచ్చేటట్లు అలవాటు చేశాడు. అనుకోకుండా ఈయన చనిపోతే వీళ్ళ కోసం పనిచేస్తారా? ఈయన కోసం పనిచేస్తారా? వీళ్ళ కోసం పనిచేస్తే అంబానీ అకౌంట్ లో పడ్డట్లు ఆయన అకౌంట్ లో పడుతుంది. ఇది కాపీ మార్కెటింగ్. ఎగ్జామ్ లో కాపీ కొడితే బుక్ అయితే మేము ఈ బిజినెస్ లో కాపీ కొడితే క్లిక్ అవుతాం. ఈడ 2 కుటుంబాలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ లో కుటుంబం ఉంది, యాక్టివ్ ఇన్కమ్ లో కుటుంబం. ప్యాసివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు ఇలా భార్య బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది చూద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు ఇలా భార్య బిడ్డలు ఆర్థిక పరంగా, డబ్బుల పరంగా ఎంత సంతోషంగా ఉన్నారో భర్త లేనప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ భర్త లేడని ఒకే ఒక బాధ తప్ప. ఈ యాక్టివ్ ఇన్కమ్ లో మనీ లేడు, మనిషి లేడు. భర్త చచ్చిపోతే భార్య 2 సార్లు ఏడుస్తుందంట, ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉంటివి కదా అని. తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ ఏడుస్తుందంట, వీడు చస్తే చచ్చిండు కానీ నన్ను నా పిల్లల్ని అనాథలను చేసి చచ్చిపోయి అనవసరంగా అవులగాన్ని చేసుకున్నా అని ఫీల్ అవుతుందంట. ఆ ఫీలు నా భార్య బిడ్డలకి ఇవ్వద్దని ఒళ్ళొంచుకొని కాళ్ళు నొప్పులున్నా, గొంతు నొప్పున్నా గోళీలు వేసుకొని కడప వరకు వచ్చిన నీ ఫీల్ ఏంది చెప్పు? రాత్రిపూట నిన్నే నమ్ముకొని నీ మీద ఆధారపడ్డా భార్య బిడ్డల ముఖాలు చూడు సడన్ గా మేలుకొస్తే నీ ఉండావని ఎంత ధైర్యంగా నిద్రిస్తున్నారు. నీవే లేకపోతే ఏంది వాళ్ళ పరిస్థితి? ఒక్కరోజు ఊరికి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిపోతావు.
వారం రోజులకి వెళ్తే 500-1000 రూపాయలు ఇచ్చిపోతావు నీ సోమవారం బట్టి. పర్మనెంట్గా లేకపోతే ఎన్ని పైసలు ఇచ్చిపోవాలనుకుంటున్నావు? ఏమన్నా ఉంటే కదా ఇచ్చిపోనికి. ఏంది నీ పరిస్థితి? ఇన్ని రోజులు తిరిగినావు, ఇన్ని రోజులు ఏమేమో చేసినావు, ఏం సంపాదించినావు చెప్పు. ఆ భగవంతుడు ఇంక 20 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏం సంపాదిస్తావు? ఎప్పుడు సంపాదిస్తావు? చాలా మంది సాయంత్రం టైంలో మీటింగ్ కానీ వస్తారు, సెల్లు గెలుకుతారు. ఏం గెలుకుతారు రా నాయన అంటే IPL మ్యాచ్ ఉంది, నాకు ఇష్టమైన కోహ్లీ ఎన్ని కొడతాడు, 6 కొడతాడు, 4 కొడతాడు, ధోని అవుట్ అయితే ఫీల్ అవుతావు. వాడు అవుట్ అయినా అవుట్ కాకపోయినా వాళ్ళ లైఫ్ సెట్ అయింది. నీవు అవుట్ అయితే నీ ఫ్యామిలీ ఏం కావాలి? ధోనిలాక నా కొడుకు 6 కొడతాడో 4 కొడతాడో ఎదురు చూస్తున్నా, నీ ఫ్యామిలీకి ఏమి ఇస్తావు చెప్పు? ఏమిస్తాం అనుకుంటున్నావు? ఆ డక్అవుట్ అయితే ఆ టీంను గెలిపించడానికి ఎక్స్ట్రా ప్లేయర్ ఎవడోవాడు ఉంటాడు. నీ జీవితం అనే వెహికల్లో నువ్వు తిరుగుతున్నావు. నీవు డక్అవుట్ అయిపోతే నీ ఫ్యామిలీని ఎవడు కాపాడుతాడు చెప్పు? ఏంది నీ పరిస్థితి? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో మిత్రమా. ఈ బిజినెస్ లో చాలా మంది తెలిసి కూడా స్వామి వివేకానంద ఒకటే మాట చెప్తాడు, జీవితము చాలా చిన్నది, అందులో యవ్వనం ఇంకా చిన్నది. ఏమైనా సాధించాలంటే యవ్వనంలోనే. అదే వివేకానంద ఇంకో మాట అంటాడు, ఈ రోజుల్లో మొగోడు కాకపోయినా ఆడోళ్ళు ఓర్చుకుంటారంట, ఆర్థికంగా లేకపోతే అసలు ఓర్చుకోరు. మనీ మేక్స్ మెనీ థింగ్ అన్నారు. ఒకప్పుడు మనీ ఉంటే కొన్ని మాత్రం అయ్యేటివంట. మనీ మేక్స్ ఇప్పుడు ఆల్ థింగ్ అయింది. ఇంట్లో భార్య నీకు ఇల్లు ఇవ్వాలంటే ఫస్ట్ పైసలు కావాలి. అర్థమవుతున్నా? ఇక్కడ మోసం చేస్తున్నావా, మోసపోతున్నావా? దొరికిన అవకాశాన్ని 10 మందికి పంచుతున్నావు.